అయితే మనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ అశోక్ సార్ నేతృత్వంలో నిరుద్యోగులంతా కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు వాళ్ళు సమావేశం నిర్వహించారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం మాట్లాడటం కూడా జరుగుతుంది. ఒకసారి తెలుసుకునే పెద్ద మనతో పాటు నిరుద్యోగ అయినటువంటి ఇందిరా నాయక్ ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏది మీ ప్రధాన డిమాండ్? ప్రధాన డిమాండ్ ఏముంది? వయో పరిమితిని పెంచాలి. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలందరూ అన్యాయం అయిపోయారు, ఆంధ్ర పరిపాలనలో మేము అంతా కూడా అన్యాయం అయిపోయని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పొడిగించింది. దాన్ని ఇలా ఆ జీవో 30 ఎంఎస్ని మేము రెనోవేట్ చేయాలని, వయోమరి పరిమితిని పెంచాలని కోరుకున్నాం. ఎందుకంటే ఇది మా వైఫల్యం కాదు, మీ ప్రభుత్వ వైఫల్యాలు. సకాలంలో కనుక మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే, ఇన్ టైంలో కనుక మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ పెంచమని చెప్పేసి అడిగే పరిస్థితి రాకూడదు. కానీ ఇలా మీరు సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వరు, ఇలా మీరు చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇవ్వరు. అదేవిధంగా మీరు ఏదైతే మెగా డిఎస్ అన్నారో వేరే అన్నారో అవి ఏవి ఇవ్వకుండా ఇవాళ మమ్మల్ని ఇలా ఎగ్జామ్ రాయొద్దని, ఇలా నిరుద్యోగులు ఉండకూడదని ఒక కుట్ర కోణంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవో 30 ఎంఎస్ 30ని ఇలా రెనోవేట్ చేయకుండా అట్నే దాచిపెట్టింది. గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదని మీరు అంటున్నారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ కాదు, ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు వచ్చిన మొదటి ఏడాదిలో అంటున్నారు. జిందగీ టీవీనా? జిందగీ టీవీ సాక్షి చెప్తున్నాను, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. ఆ పత్రాలు అదే నియామక పత్రాలు పంచిండు. నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ మొత్తం కూడా 2022-23 ఉంటుంది. అవి చూసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు టైం లేకుండా సవకపోయినా ఆ కార్యకర్తలు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేకపోతే సిఎస్ఓనో లేకపోతే వేరే వాళ్ళ అధికారులు ఉంటారు కదా, వాళ్ళైనా చూసుకోవాలి కదా. ఇది ఈ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లా, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లా ఇలా మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పి ముద్దు పెట్టే కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి సీఎం గారు. వీరు ఒకటే క్వశ్చన్ చెప్తున్నారు, ఒకటే సీఎం డైరెక్ట్ ఒకటే క్వశ్చన్, మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ దిల్ష్ నగర్ ఒక రోజు మాతో స్టే చేయండి, ఆ పత్రాలు తీసుకొని రండి. ఈ ప్రభుత్వం ఇచ్చిందా, గత ప్రభుత్వం ఇచ్చింది, తేడా తెల్లని చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. ఇలా పదవుల కోసమో లేకపోతే వేరే పదవుల కోసమో, చైర్మన్ల కోసమో, మంత్రి పదవుల కోసమో ఇలా ఎవరో అవాకులు చవాకులు మా మీద పేలుస్తున్నారు. ఆ వాస్తవాన్ని గ్రహించండి, గ్రౌండ్లో వెళ్ళండి. ఇలా జిల్లా కేంద్రాలుగా మేము ఆసరా చేసుకుని ఇలా ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి జిల్లా లైబ్రరీ కేంద్రాల్లో నిరుద్యోగులు ఒకటే మాట్లాడుతారు, ఏమైందన్న ఈ ప్రభుత్వం నమ్మితే మనం ముంచరు కదా. ఏమంటారంటే నోటిఫికేషన్ లేక మనం విలవిలలాడుతుంటే నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇలా మాయమాటలు చెప్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇలా తల్లిదండ్రులు పట్టే డబ్బులు ఇవ్వలేక ఇలా నిరుద్యోగులు అందరూ కూడా క్యాటరింగ్ పనికో, అమ్మాలి పనికో, కూలీ పనికి పోయి ఆ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ నోటిఫికేషన్ వస్తే చదువుకుందని ఒక ఆలోచన ఉన్నారు. మీకు గనక మీరు 70,000 ఇచ్చి ఉంటే, మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీరు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు కదా. మీరు దిల్ష్ నగర్ రండి, అశోక్ నగర్ రండి, ఆ 70,000 ఉద్యోగాలు పెట్టుకుని రండి. మీ ప్రభుత్వం ఇచ్చిందా, గత ప్రభుత్వం మేము తేటతల్లం చేసే విధంగా మేము చేస్తాం. దాదాపు 32 లక్షల మంది నిరుద్యోగులు పోరాడారు. ఊరూరా బస్సు కట్టుకొని ఒక పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు పోరాడారు. మరి ఇంత చేస్తే వాళ్ళకి పదవులు వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది వైఖరి? అదే ఇప్పుడు ఏమంటే సామెత ఉంటుంది, ఒడ్డు దాటి పోవడం వలన ఒడ్డు దాటిన పోవడం వలన ఒక సామెత ఉంటుంది కదా. ఆ సామెత క్లియర్గా కనబడుతుంది. ఆ రోజు అధికారంలో రావాలని మమ్మల్ని వాడుకున్నారు, న్యాయవంచన చేసిర్రు. బెల్లం చుట్టూ ఈగ లెక్క అశోక్ నగరు, దిల్ష్ నగరు లైబ్రరీలు చుట్టూ తిరిగిర్రు. ఆ రోజు ఉద్యమ నేతలు అనుకునే, నిరుద్యోగ జేఏసీ నేతలు అనుకునే బల్మూరి వెంకట్కి, రియాజ్ గారికి, కోదండరామ్ సార్ గారికి, అదేవిధంగా ఆకునే మురళికి అందరికీ పదవులు వచ్చినాయి. వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా 70,000 ఉద్యోగాలు కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చిరేమో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిరేమో, వాళ్ళు ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళకి ఇచ్చిరేమో. కానీ ఇలా నిజమైన నికార్సైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇంట 4 ఉద్యోగాలు ఊడితే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. ఇప్పుడు మీతో ఎవరైతే నినాదాలు చేయించారు ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మా పేర్లు చెప్పుకొని మా ఉద్యమాన్ని వాడుకొని ఇలా అందరికీ కూడా ఇలా పదవులు వచ్చినాయి. ఇలా ఎవరికి రాలేదు చెప్పండి? ఇలా ప్రభుత్వం ఒకరికి ఇచ్చింది, అదేవిధంగా ఇలా చైర్మన్ పదవి ఒకరికి ఇచ్చింది, ఇద్దరికి చైర్మన్ పదవి వచ్చింది, ఇలా ఎమ్మెల్సీ వచ్చింది. అదేవిధంగా కోదండరామ్ సార్కి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి. మీరు కనుక ఈ జీవో ఎంఎస్ని రెనోవేట్ చేయకుండా మీరు అట్నే కనుక కొనసాగితే మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఉడుతుంది. మేము ఏం చేయాలో చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలుగా ఆసరా చేసుకుని ఏం చేయాలో చేస్తాం. ఎందుకంటే ఇలా మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లు వేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినా కూడా ఇలా కోదండరామ్ సార్ అనే వ్యక్తి, పెద్ద వ్యక్తి బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నా అంటే మేము కూడా పెద్ద మనిషి ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయనను మా ఉద్యమ నేత అనుకొని ఆయన ముందు చేసి మేము ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా ఆయన కూడా పదవుల కోసం పాకులాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఇలా మీకు ముఖ్యమంత్రి పదవి కంటే ఆ ఎమ్మెల్సీ పదవి చాలా చిన్నది, ముఖ్యమంత్రి పదవి కంటే ఎక్కువ పెద్ద పదవి మీది. మీరు కోదండరామ్ సార్ అంటేనే ఈ తెలంగాణలో ఉద్యమకారులకు పెద్ద లీడర్, కానీ ఇలా ఎమ్మెల్సీ కోసం మీరు పాకులాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఆ ఎమ్మెల్సీ కాదు, మా కోసం కొట్లాడండి, సీఎం పదవి మీకు ఇస్తాం. మరి వయోపరిమితి పెంచితే కొత్తగా వచ్చే విద్యార్థులకు నష్టం కలగదా? ఏం కలగదు కదా. ఏమవుతుంది? కొత్త వాళ్ళకు ఉన్నది ఇలా 22, 23, 24 సంవత్సరాలకు ఉద్యోగం రాస్తాడు, రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు కష్టపడతాడు, ఇంకా రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు చూస్తాడు. నష్టం ఉంది, వస్తే వస్తుంది, లేకపోతే వేరే
ప్రైవేట్ సెక్టార్లో అవి వేరే వేరే శాఖలో చూసుకుంటాడు. కానీ ఎవరికి ఇబ్బంది కాదు. ఒకవేళ రెనోవేట్ చేయకపోతేనే చాలా ఇబ్బంది. ఎంతమంది నష్టపోయారు? దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఇలా నిరుద్యోగం నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలా ఏళ్ల తరబడి చదువుతున్నారు. ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం అనేది కళ. ఆయన ప్రైవేట్ సెక్టార్లో చేసుకుంటారు. రాత్రి 2 గంటలకు వచ్చో 3 గంటలకు వచ్చో పొద్దున 3 గంటలకు లేచో చదువుకునే వ్యక్తులు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తున్నాను. ప్రభుత్వం ఉద్యోగం కళగా మారిపోయినా వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో చేసుకుంటూ నైట్ 2 గంటల టైం దొరికిందనో, లేకపోతే కుట్టు మిషన్ కుట్టిన తర్వాత 2 గంటలు దొరికిందనో, లేకపోతే భోజనం చేసిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత 2 గంటలు చేయడం చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం రెనోవేట్ చేయాలి. వాళ్ళు నిజంగా ఉద్యోగం కోసం కొట్లాడుతున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ కోసం ఈ వయో పరిమితిని రెనోవేట్ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము ఫైనల్గా 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకో ఏడాది అయితే మళ్ళీ ఎలక్షన్ ఫేవర్ వస్తుంది. మరి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుండబోదు? ఇప్పుడు ఉద్యోగం ఆ రోజు 4 ఉద్యోగాలు ఊడగొడితే మేము రాగానే ఇస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వాన్ని చూసినాం, ఈ ప్రభుత్వాన్ని చూసినాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగులే నిలబడతారు. ఎందుకంటే అన్నీ తెలుసు వాళ్ళకు, అన్ని చదివిన వాళ్ళు ఉన్నారు, అంత బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులు కూడా ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా సొంతంగా ఇండిపెండెంట్గా నిలబడి ఇలా ప్రభుత్వం అంటే ఇది, ప్రజాప్రభుత్వం అంటే ఇది చూపించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ ప్రభుత్వం కూడా పని అయిపోయి మనుగడ లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేది అని మా పిల్లలకు, మా మనవలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా చెప్పదలుచుకున్నాం.